సుస్వాగతం. ఇప్పుడు మన మొదటి అతిథి నోముల వినోద్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ బజరంగల్ రాష్ట్రీయ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. వీర్ హిందూ డాక్టర్ బి శివానంద్ గారు, క్వాలిఫైడ్ పిహెచ్డి హోల్డర్, అలాగే ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ అండ్ ట్రైనర్ ఇన్ ఫైర్ సేఫ్టీ. వారిని తదుపరి కార్యక్రమాన్ని కొనసాగాల్సిందిగా కోరుతున్నాం. 6 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకునే నైపుణ్యాన్ని బేసిక్ లైఫ్ సేఫ్టీ స్కిల్ అంటారు. ఆంగ్లంలో కూడా చెప్పుకుందాం మనము. కాపాడుకోవడం, బ్రీతింగ్ అంటారు, సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ. ఈ 3 జరుగుతూనే మనిషి బతికి ఉంటాడు అనమాట. ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రమాదం అయిపోయింది, సహాయం పొందేంత వరకు కొద్ది సమయం ఉంటుంది. ఈ కొద్ది సమయంలో మనిషి ప్రాణాన్ని కాపాడుకోకపోతే మనిషి ప్రాణాలు వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ గా జరిగే మిస్టేక్స్ వెంటనే వచ్చి చూపియమ్మా చేస్తుంటాము, కింద పడు ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ మన కోసం మన వాలంటీర్లు అందరూ ఒక్కసారి తన చిన్ని కిందికి వేసుకొని శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. శ్వాస తీసుకోవడానికి చూడండి. ఇబ్బంది ఉందా? మనిషి స్పృహలో ఉన్నాడు కాబట్టి మనం ఇబ్బందిని ఏర్పరచుకుంటాం. కానీ స్పృహ తప్పినప్పుడు దాన్ని గ్రహించడం అన్నమాట మనిషి. చూడ ఇలాంటి తప్పిదాలు చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఏంటి, తన ముక్కు నుంచి వెళ్ళిన శ్వాస లోపల ఊపిరితిత్తులకు అందదు. దానివల్ల మనిషి ప్రాణం పోయే ప్రమాదం ఉంది. సో మనం ఇతనికి ఎయిర్ వేయడం వల్ల తన ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే, సో మనిషి స్పృహ కోల్పోతాడు. ఈయన సెమీ కాన్షియస్ ఉన్నాడు. అయితే ప్రమాదం జరిగే చోట చాలా మంది గాయపడి ఉంటారు. ఈయన సెమీ కాన్షియస్ ఉంటాడు. రైట్, ఈయన కలిపితే స్పృహలకు వస్తాడు. నితీష్ ఇలా ఉన్నప్పుడు సెమీ కాన్షియస్ ఉంటాడు. ఈయన పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఇతనికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఈయన కంప్లీట్ అన్కాన్షియస్. ఇలా మనిషి మనం రెస్పాండ్ చేసినప్పుడు తన చేతన అవస్థలో లేనప్పుడు ఈయనకు బ్రీతింగ్ కూడా ప్రమాదం అవ్వచ్చు. తన నోట్లో ఏమైనా విరికి ఉండొచ్చు, తింటూ స్పృహ కోల్పోయి ఉండొచ్చు. ఈ అన్నం ముద్ద నోట్లోనే ఉండడం వల్ల తన త్రోట్ గుండా గాలి లోపలికి పోక లోపల ఉన్న అవయవాలు చనిపోతాయి. జస్ట్ 3 నుంచి 5 నిమిషాలలో మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యక్తికి మనము ఇమీడియట్ గా ఎలా అసెస్ చేయాలి, ఎలా చేయాలనేది ఇప్పుడు వెంటనే డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాడు. కింద ఇలా పడిపోయిన వ్యక్తిని ఫస్ట్ మనం DRABC, పిల్లలందరూ రిపీట్ చేయాలి. DRABC, దీన్ని అక్రోనిమ్ అంటారు. ఇది వరల్డ్ వైడ్ స్టాండర్డ్ అన్నమాట. డేంజర్, D is for danger. ఒకసారి చెప్పండి, డాక్టర్ ABC అనండి. D is for danger, he is assessing the danger. ఇది మొత్తము మనకు 5 నుంచి 10 సెకండ్లలో జరిగిపోవాలన్నమాట. ఫస్ట్ సెకండ్ లో డేంజర్ అసెస్ చేస్తున్నాడు. ఈయన పడిపోవడానికి కరెంట్ షాక్ కూడా కారణం అవ్వచ్చు కదా, లైవ్ ఎలక్ట్రిక్ వైర్ ఉండొచ్చు. ఇప్పుడు ఈయన ముట్టుకుంటే షాక్ ఈయనకు వస్తుంది. సో అలా జరగకుండా ఉండడానికి ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ డేంజర్ అసెస్ చేయాలి. ఏదైనా వైర్ ఉంటే దాన్ని పక్కన జరపాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, డేంజర్. మనం ప్రమాదంలో పడకూడదు, ఫస్ట్ ప్రమాదాన్ని పరిశీలించుకోవాలి. డేంజర్, రైట్. నెక్స్ట్ రెస్పాన్స్, మళ్ళీ ఒకసారి ప్రయత్నించాలి రెస్పాన్స్ ఇవ్వడానికి. ఈ విధంగా మన మోకాళ్ళ మీద కూర్చొని తన భుజాల దగ్గర గట్టిగా పిలువము, పేరుతో పిలువు. మరొక ప్రయత్నం. తన స్పృహలో ఉంటే మనం కాపాడాల్సింది ఏం లేదు, ఆయన స్పృహ ఆయనకుంటుంది. నెక్స్ట్ అప్పుడు కూడా మనిషి స్పృహలో లేడు. చెవు చివరన చిన్నగా గిల్లాలి. ఏం చేయాలి, గిల్లాలి. ఎందుకు, చెవు అనేది బ్రెయిన్ కి చాలా అత్యంత దగ్గరగా ఉన్న అవయవం. ఓకే, బ్రెయిన్ చెవు దగ్గర గిల్లితే మనిషి స్పృహలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. గిల్లాలి. ఇప్పుడు కూడా మనిషి స్పృహలో రాలేదు. ఇమీడియట్ గా ఏం చేయాలి, DRABC. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎయిర్ వే. తన శ్వాసక్రియని కాపాడుకోవాలి. రైట్, నొసటి గుండా చేయి పెట్టాలి. కానీ అట్ సైడ్ యాక్చువల్ లెఫ్ట్ సైడ్ చేయాలి, హార్ట్ సైడ్. కాకపోతే మీ అందరికి కనిపించాలని చేస్తున్నాము. రైట్, ఇప్పుడు ఈయన ఇదే విధంగా గొంతు కిందికి ఉంటే ఆయనకు శ్వాస ఆడదు. ఫస్ట్ తన నొసలు గుండా చేయి పెట్టాలి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 3 ఫింగర్స్ తో తన వే క్లియర్ చేయాలి, ఎయిర్ వే క్లియర్ చేయాలి. దీన్ని ఏమంటారు, ఎయిర్ వే క్లియర్. తర్వాత నోట్లో ఏమైనా ఉండొచ్చు, బబుల్ గమ్ తింటుండొచ్చు, అన్నం పడిపోయి ఉండొచ్చు. ఫస్ట్ నోరు ఒకసారి చెక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మన టంగ్, నాలుకకు బొక్క లేదు, నాలుక కూడా అడ్డుపడవచ్చు, శ్వాసక్రియకు అడ్డుపడవచ్చు. ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి, నాలుక ఏమైనా వెనకాల పడిందా. పడకపోతే ఓకే, రైట్. నెక్స్ట్ ఎయిర్ వే అయిపోయినాక బ్రీతింగ్ చెక్ చేయాలి. బ్రీతింగ్ ఎలా చెక్ చేయాలంటే, మనిషి శ్వాస తీసుకున్నప్పుడు ఏమేమి మనకు గమనికలు ఏమేమి ఉంటాయి, ఎట్లా తెలుస్తుంది మనిషి శ్వాస తీసుకుంటుంటే, ఉచ్ఛ్వాస నిశ్వాస కడుపు ముందుకు వెనక్కి అవుతుంది. రైట్. నెక్స్ట్ ముక్కు దగ్గర చేయబెడితే తెలుస్తుంది, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఏర్పడుతుంది, ఫీల్ అవుతాం. ప్లస్ కంటి ద్వారా చూస్తాం. ఇంకోటి చిన్న శబ్దం ఏర్పడుతుంది.
సో ఈ మూడు ఒకేసారి ఏ విధంగా చేయాలి? ఆయన కడుపు వైపు చూస్తూ కడుపు పైన చేయబెట్టి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఇది 3 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. 3 సెకండ్ల లోపల తన శ్వాస తీసుకుంటుందా లేదా నిర్ధారించుకోవాలి. ఒకవేళ శ్వాస తీసుకుంటా అంటే ప్రమాదం ఏం లేదు. ఒకవేళ మనిషి శ్వాస తీసుకోవట్లేదు అంటే అప్పుడు మనం ఆ శ్వాసని తీసుకునే విధంగా ప్రక్రియ ఉంటుంది. దాన్ని సిపిఆర్ అంటారు. ఏమంటారు? సిపిఆర్ అనగా కార్డియో పల్మనరీ రిససిటేషన్. అది ఒక ప్రాసెస్, మీకు నెక్స్ట్ సెషన్స్ లో నేర్పించబడుతుంది. ఓకే, ఇక్కడ రావడం వల్ల మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు చూడండి. మీరు అందరు కూడా ఒక డాక్టర్లు అవుతారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రపంచంలో ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ ఒక మనిషి పైనే ట్రీట్మెంట్ చేయగలుగుతారు. అంతేగా శవం పైన మనిషి శరీరం గుండా ఎప్పుడు రక్తం అనేది సరఫరా జరుగుతుండాలి. ఈ రక్త సరఫరా ఆగిపోవడం ఎప్పుడవుతుంది? ఎవరైనా తనను పొడిస్తే ఏదైనా గాయం చేస్తే రక్తం లీక్ అవుతుంటే మనిషి లోపల 30% కంటే ఎక్కువ బ్లడ్ పోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం అన్నమాట. ఈ 30% బ్లడ్ పోకముందే తన్ని అరెస్ట్ చేయాలి. సర్క్యులేషన్ చెక్ చేయమా వెంకటేష్. తడిని చూడాలన్నమాట. ఎక్కడి నుంచి అయినా గాయం ఉందా, బ్లడ్ ఎక్కడి నుంచి అయినా పోతుందా అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వ్యక్తిని మనం ఎమర్జెన్సీ కాల్ చేసే ముందు ఎమర్జెన్సీ కాల్ చేసేసి ఇవి చేసి ఉంటే మనం వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడుకోవచ్చు. రైట్, సర్క్యులేషన్ చెక్ చేశాడు, రక్తం ఎక్కడి నుంచి పోవట్లేదు. ఒకవేళ రక్తం పోతే దాన్ని కట్టాలి. కట్టి రక్త వెళ్ళిపోవడాన్ని అరికట్టాలి. ఒకవేళ మన దగ్గర పరిసరాల్లో ఏ బట్ట కానీ ఏదైనా బ్యాండేడ్ కానీ లేనప్పుడు మనం ఎలివేట్ పొజిషన్ అంటే ఇప్పుడు ఇక్కడ గాయమైంది, ఇక్కడ నుంచి రక్తం పోతుంది. ఓకే, ఈ విధంగా దాన్ని పైకి ఎలివేట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ఎలివేషన్. ఇప్పుడు డిఆర్ఏబిసి అయిపోయింది. ఏమైంది? డిఆర్ఏబిసి. దీన్ని ఏమంటారు ఈ ప్రక్రియని? డిఆర్ఏబిసిని ప్రైమరీ సర్వే. మనం ఫస్ట్ సర్వే చేసినాం క్యాజువాలిటీ ఎలా ఉందనండి. ఇది మాక్సిమం 1 to 2 minutes లోపల అయిపోవాలి. ఇది అయిపోయాక నెక్స్ట్ ఆయనకి రికవరీ పొజిషన్ ప్రాణాలు పోవడానికి 2 to 3 minutes లో మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది.